హాయ్ గైస్, మేము కనకమాలక్ష్మి గుడికి వెళ్ళాము. ఇది అడ్రస్ వచ్చేమో వైజాగ్ జిల్లా, వైజాగ్లోని టౌన్ కొత్త రోడ్డు దగ్గర బూర్చిపేటలో ఉంది. ఇది మార్గశిర మాసంలో స్పెషల్ అన్నమాట. ఈ మార్గశిర మాసం నెల రోజులు ఈ కనకమాలక్ష్మిని దర్శించుకుంటారు. మీరు వచ్చి కూడా దర్శించుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే మేము సాయంత్రం కూడా మా ఫ్రెండ్స్తో కలిసి గాజువాక గ్రీన్ సిటీలో ఉన్న శ్రీ ఏడుకొండలవాడి గుడికి వెళ్ళాము. అక్కడ కూడా సాయంత్రం దర్శించుకొని తిరిగి వచ్చాము. ఈ యొక్క వీడియోని మేము లాగ్లో పెడుతున్నాము. ఈ వీడియో చూసే ముందు మా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయస్, ఇది మీరు చూస్తున్నది గుడి శ్రీ కనకమాలక్ష్మి గుడి. ఇది వైజాగ్ జిల్లా, మన వైజాగ్ టౌన్లో ఉంది. ఇది టౌన్ కొత్త రోడ్డు దగ్గర బూర్చిపేట ఏరియాలో శ్రీ కనకమాలక్ష్మి ఈ గుడి ఉంది. ఇది దర్శించుకోవడానికి చాలామంది వస్తారు. ఎందుకంటే ఇది మార్గశిర మాసం కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఇది స్పెషల్ దర్శనం. ఈ నెల రోజులు విపరీతమైన జనాలు వస్తారు. మేము కూడా అదే రోజు వెళ్ళేటప్పటికి విపరీతమైన జనాలు ఉన్నారు. అందువలన మేము ఏంటంటే స్పెషల్ దర్శనం కింద వెళ్ళాము. అయినా సరే మాకు 3 నుంచి 4 గంటలు దర్శనానికి అయ్యింది. 11 గంటలకు కడితే మాకు 3 గంటలకి దర్శనం అయింది. అలాగే ప్రసాదాల దగ్గరికి కూడా వెళ్ళేటప్పటికి పెద్ద క్యూ ఉంది. ఆ క్యూ దగ్గర ప్రసాదాల రసీదులు ఒక దగ్గర, మళ్ళీ ప్రసాదం ఒక దగ్గర ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉండదు. అయితే మేము ప్రసాదం తీసుకొని 1 గంటన్నర పాటు అక్కడే ఉన్నాము. ఉండిన తర్వాత ప్రసాదం తిని తిరిగి మళ్ళీ బయలుదేరాము. అక్కడ మళ్ళీ అలాగే ఇతర షాపింగ్స్ కూడా ఉంటాయి అక్కడ. ఆ షాపింగ్స్ చేయడానికి కూడా విపరీతమైన జనాలు వస్తారు. అవి చూస్తున్నారు కదా, చూడండి సైడ్న కనకమాలక్ష్మి గుడి పక్కన షాపింగ్ ఎలా చేస్తున్నారు. ఈ ఆడవాళ్ళు మరి ఒప్పుకోరుగా, తెలిసిందే కదా మీకు. ఏదైనా కొనాలనుకుంటారు కదా, కొంటున్నారు. మేము కూడా అలాగే ఈ యొక్క దీంట్లో కొన్నాము. అలాగే ఇంకా మీకు ముందుకు వెళ్తుండే కొలది ఇంకా జనాలు ఎక్కువగా ఉంటారు. శ్రీ కనకమాలక్ష్మి గుడి ఇది వైజాగ్ జిల్లా బూర్చిపేట దగ్గర. అలాగే అదే రోజు సాయంత్రం మేము మా ఫ్రెండ్స్ కలిసి కారులో గాజువాక గ్రీన్ సిటీ దగ్గర ఉన్న శ్రీ ఏడుకొండలవాడి గుడికి బయలుదేరాము. బయలుదేరే ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ వేయించుకున్నాము. అదిగో చూడండి, ఇప్పుడు మేము ఆ గ్రీన్ సిటీ ఏడుకొండలవాడి గుడి దగ్గరికి వచ్చాము. ఇంచుమించు 8:30 అయిపోయిందండి. త్వరగా వచ్చాము. గుడి కట్టేస్తారని లోపలికి వచ్చి దర్శనం చేసుకుని ఆల్రెడీ అప్పటికే పంతులు గారు చూడండి లైట్లు ఆర్పారు. పక్క గుళ్ళు పద్మావతిని, అలివేలు మంగంది. అలాగే మా ఫ్రెండ్ అనిల్ కూడా ఉన్నారు అక్కడ. అలాగే మా ఫ్రెండ్స్ మణికంఠ, గణేష్, మేము అందరం కలిసి ఈ కారులో వెళ్ళాము గ్రీన్ సిటీ దగ్గర ఉన్న శ్రీ ఏడుకొండలవాడి గుడి. మీరు కూడా ఈ గుడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అదండి గాయస్.